వాళ్ళ మనం మొదట హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏబిసిడీల ఉద్యమంలో వెళ్ళినప్పుడు మోహన్ గారు అని ప్రకాష్ అని వీళ్ళ అన్నయ్యలు ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. అక్కడే నాకు మా కలేకూరి దగ్గరే వీళ్ళంతా పరిచయం. మధుర్ కానీ, తెరేష్ కానీ, అట్లాగే అనేక మంది, వందలాది మంది మన కవులు, కళాకారులు, ఉద్యమకారులు. భైరవ ఖడ్గం వస్తూ ఉంది. భైరవ ఖడ్గాన్ని తీసుకొస్తా ఉన్నారు. మాల కన్నమనేడు భైరవ ఖడ్గం వేదికపైకి వస్తూ ఉంది. మాల బంధు సమ్మేళనం గౌరవార్థం కళాకారులంతా మీరు డప్పులతోటి జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై కన్నమ, జోహార్ మాల కన్నమనేడు, 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 జై మాల, 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 జై మాల. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. దయచేసి కళాకారులు, దయచేసి కళాకారులు, దయచేసి కళాకారులు వేదిక మీదకి రావాలి. 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 వేదిక మీదకి రండి. ఎవరు విజిల్ వేయొద్దు. దయచేసి అందరికి విజ్ఞప్తి, ఎవరు విజిల్ వేయొద్దు. కళాకారులు మాత్రమే డప్పులతో రావాలి. దయచేసి వేదిక మీద ఉన్న నాయకులందరూ చెప్పులు ఒక పక్కన విడుచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే అది పూజగట్టి తీసుకొచ్చిన భైరవ ఖడ్గం. అపశృతులు దొరికితే కత్తుల సేవలు ప్రాణాలు పోతాయి. కాబట్టి దయచేసి చెప్పులు ఒక పక్కన విడిచి వేదిక మీద నాయకులు ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా. చెప్పులు పక్కన ఇడవాలి. వేదిక మీద ఉన్న నాయకులు చెప్పులన్నీ పక్కన ఇడవండి. వేదిక మీద ఉన్న చెప్పులన్నీ వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. వర్ధిల్లాలి మాలల ఐక్యత, 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 వర్ధిల్లాలి మల్లి వెంకటరావు గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలి మల్లి వెంకటరావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి మల్లి వెంకటరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లి వెంకటరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లి వెంకటరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత.
వేదిక మీద ఉన్న పెద్దలు దిగాలి. డప్పులు ఆపాలి, డప్పులు ఆపాలి, డప్పులు ఆపాను. డయాస్ మీద తప్పుకోవాలా? డప్పులు ఆపు, డప్పులు ఆపండి. ఎవరు కూడా ఏలు వేయకూడదు. గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నా. ఎవరు కూడా ఏలు అంటూ వేయకూడదు. చేయొద్దు. అందరూ పట్టుకోవచ్చు. దయచేసి వెనక్కి రండి మిత్రులారా. దయచేసి ఎవరు కూడా ఏళ్ళు వేయకూడదు, ఏళ్ళు వేయకూడదు. దయచేసి ఎవరు వేళ్ళ ఎత్తండి. దయచేసి వేళ్ళ ఎద్దు. చెప్పులు కూడా విడిసి ఎవరు కూడా ఈ వీర కట్టుగాన్ని తాగటానికి వీల్లేదు. ఎవరైనా చెప్పులు స్టేజ్ కింద ఇడిసి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా సరే చెప్పులు కింద ఇడవాలి. వేళల మట్టుకు ఎవరో ఎత్తండి. దయచేసి అందరూ చెప్పులు ఇడిసిరండి. ఇది భయంకరమైన వీర కట్టుకు. దీనికి 11 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అందరూ దీన్ని గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా చెప్పులు తిండి దగ్గరికి రావద్దండి. దయచేసి కూర్చోవాలి. దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవాలి. ఎవరు సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు. వేదిక మీద ఉన్న పెద్దలు దయచేసి దిగాలి. 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 పక్కకి వెళ్ళాలి. హలో విజయ్, హలో. దయచేసి చెప్పులు ఉన్న వాళ్ళందరూ వేరే కట్టుకున్న జోలికి వెళ్ళొద్దండి. ఎవరో దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు. అలాగే విజిల్స్ ఎవరు వేయొద్దని కోరుతున్నాం. దయచేసి చెప్పులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా కట్టుకున్న దగ్గరికి రాకూడదు, తాకూడదని మనవి చేస్తున్నాం. అలాగే విజిల్స్ వేయకూడదని మనవి చేస్తున్నాం. ఇది 11 ఏళ్ళు అందరూ సహకరించి సంవత్సరాల నాటి వీర కట్టుకోది. బ్రహ్మనాయుడు వంశస్థుడు మాలబంధు ఉపయోగించిన కట్టుకో ఇది. దీన్ని దయచేసి ఎవరు చెప్పులతో తాకూడదు, అలాగే విజిల్స్ వేయకూడదని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మాల పెద్దలంతా కిందకి ఇవ్వండి. చెప్పులు కింద